దేవుని ఘనమైన నామమునకు ఘనత కలుగునుగాక. ఈ యొక్క సమయమందు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము 61వ కీర్తన 1-2 వచనాలు. దేవ, నా మొర్ర ఆలకించుము, నా ప్రాణము నా ప్రార్థనకు చెవియొగ్గము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి. ఈ కీర్తనను భక్తుడైనటువంటి దావీదు రాస్తూ ఉన్నాడు. దావీదు ప్రార్థన చేస్తూ రీతిగా చెప్తా ఉన్నాడు, నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎక్కలేనప్పుడు ఎందుకు ఎక్కించుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు అనంటే, పాత నిబంధన ఆలోచనల ప్రకారము ఎత్తైన కొండ లేక పర్వతము అనేటువంటిది దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని సూచిస్తూ ఉంది. ఉదాహరణకి 24వ కీర్తన 3వ వచనంలో మనం చదివితే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు. పరిశుద్ధ పర్వతము అనేటువంటిది దేవుని యొక్క పరిశుద్ధ స్థలాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి దావీదు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము అని అడుగుతూ ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, దేవా, నీ పరిశుద్ధ స్థలములో నివసించగలిగేటువంటి అనుభవం నాకు దయచేయము అని ప్రార్థన చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎందుకు ఈ యొక్క అనుభవం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు అంటే, దేవుని పరిశుద్ధ పర్వతం మీదకి మనం వెళ్ళినప్పుడు మాత్రమే, ఆ ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క స్వరాన్ని వినగలం. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, యెజెబెలు పంపిన వర్తమానానికి ఏలియా నిరాశపడి, ఇంకా ఇంతవరకు చాలు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే దేవుడు అతన్ని బలపరిచాడు. దేవుడు ఇచ్చిన బలము చేత అతడు 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి హోరేబు పర్వతానికి వచ్చాడు. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి, ఏలియా ఎక్కడున్నాడు అని అంటే దేవుని పర్వతం మీద ఉన్నాడు. ఆ పర్వతం మీద ఏమైంది? 12వ వచనం. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టిన కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఎత్తైన ఆ పర్వతం మీదకి ఏలియా వచ్చినప్పుడే దేవుని యొక్క స్వరాన్ని అతడు వినగలిగాడు. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు స్వరాన్ని అతడు విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక ఉదాహరణ కూడా మనం చదివితే, పేతురు పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో రీతిగా రాస్తాడు. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రైన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు, యాకోబు, యోహాను యేసు ప్రభుతో పాటు ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళినటువంటి అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు. ఆ ఎత్తైన కొండ మీద దేవుని యొక్క మహాత్యమును వారు కన్నులారా చూచారు అని రాస్తున్నాడు 17వ వచనంలో. ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితము. యేసుక్రీస్తు యొక్క మహిమను వారు కన్నులారా చూశారు. ఇది ఎప్పుడు సాధ్యము అని అంటే ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళినప్పుడు మాత్రమే. ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్తేనే దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలం. అనగా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తేనే దేవుని యొక్క స్వరాన్ని వినగలము, ఆయన యొక్క మహిమను చూడగలం. అందుకని ఇప్పుడు దావీదు కూడా అంటాడు, దేవా, నన్ను కూడా ఎత్తైన కొండ మీదకి ఎక్కించవా అంటే ఆ పరిశుద్ధ స్థలంలో నన్ను ఉంచవా. ఎందుకనంటే అక్కడ నీ స్వరాన్ని నేను వినాలని ఆశపడుతూ ఉన్నాను, నీ మహిమను చూడాలని ఆశపడుతున్నానని దావీదు అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు కూడా మనం దేవుణ్ణి దావీదు వలె అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎత్తైన కొండ మీద అనగా ఆ పరిశుద్ధ స్థలంలో నివసించే భాగ్యం నాకు దయచేయి. ఫలితంగా నీ స్వరాన్ని వింటాను, నీ మహిమను చూస్తాను అని దేవుణ్ణి అడుగుదాం. దేవుడు మన ఆశను తీర్చునుగాక. ఆమేన్.